హలో అందరికీ ఈరోజు అయితే సండే స్పెషల్ మనం చేపల కర్రీ తయారు విధానం అయితే చూద్దాం. అలానే క్లీనింగ్ వీడియో కూడా చూద్దాం ఫ్రెండ్స్. గుంటూరు స్టైల్ మీరు కూడా ట్రై చేయండి, ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. ఇవాళ అయితే మనకి సండే స్పెషల్. ఒక అంకుల్ అయితే చేపలు రొయ్యలు పీతలు తీసుకొని అయితే వచ్చారు. మేమైతే చేపలను ఒక పీత ఉంటే ఇచ్చారు, మాకు ఫ్రీగానే ఎంట్రకాయ అయితే ఇచ్చారు. ఇంకా చేపలు అయితే చేపలు అయితే తీసుకుంది 4 kgs. 4 kgs ఎందుకు తీసుకున్నామంటే మా దగ్గర వర్కర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా అయితే తీసుకున్నాము. ఇంకా ఇవాళ అయితే చికెన్ అయితే తీసుకోలేదు. ఇంకా ఇవాళ అయితే చేపలే, బతికిన చేపలే చెరువు నుంచి అయితే తీసుకొచ్చారు. ఈ అంకుల్ మాకు తెలుసు కాబట్టి ఇంకెప్పుడు ఈ అంకుల్ దగ్గర అయితే తీసుకుంటా ఉంటాం మేమైతే. ఇంకా చేపలైతే పైన ఈ పొలుసు మొత్తం తీసేసి మాకైతే కట్ చేసి ఇచ్చారు. ఈ విధంగా అయితే మనకి మంచిగా నీట్గా అయితే ముక్కలు అనేది కట్ చేసి ఇచ్చాడు అంకుల్ అయితే. మనకి కర్రీకి అయితే కొంచెం లావుగా అయితే ముక్కలు కొడుతున్నారు అంకులు. ఫ్రైకి అయితే కొంచెం సన్నగా అయితే కట్ చేసి ఇచ్చాడు అంకుల్ అయితే. ఈ కట్ చేస్తున్న చేప పేరు అయితే రాగండి. ఈ చిన్నగా ఉన్నాయి కదా చేపలు, వీటి పేరు అయితే గురకలు. చేపలు ఉన్నాయి కదా, దాంట్లో అయితే మనకు ఒకటే ముళ్ళు ఉంటుంది. ఈ చిన్న చేపలు పెద్ద చేపలు చాలా టేస్టీగా ఉంటాయి. మేమైతే అవి సగం ఇవి సగం అయితే తీసుకున్నాము. చాలా నీట్గా అయితే కట్ చేస్తున్నారు అంకుల్ అయితే. మనకి కట్ చేసినందుకు కూడా అమౌంట్ అయితే తీసుకుంటారు, 20 రూపీస్ కట్ చేసినందుకు. ఎప్పుడైతే ఇంకా మా వాళ్ళే కట్ చేసేటోళ్ళు, ఇంక ఇవాళ అయితే ఈ అంకుల్ అయితే కట్ చేసి ఇచ్చాడు చేపలు అనేది. చేపల కర్రీ అనేది చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అయితే మొత్తం చూడండి, అప్పుడే మనకి ఏ విధంగా కర్రీ చేసుకోవాలో మనకైతే అర్థమవుతుంది. గుంటూరు స్టైలు చాలా బాగుంది కర్రీ అయితే, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా అయితే మనకి పులుసు అయితే తీస్తున్నారు పైన. ఇప్పుడు మనకి కర్రీ ప్రిపేర్ చేసింది కూడా వాళ్ళది గుంటూరు దగ్గర పొన్నూరు. మీకు పొన్నూరు వాళ్ళు ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ గుంటూరు నుంచి కానీ పొన్నూరు నుంచి కానీ ఎవరైనా చూస్తున్నట్టే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా అయితే మనకి మంచిగా నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడైతే అన్ని చేపలు అయితే పులుసు అయితే తీసేసిండ్రు. మనకైతే ముక్కలు అయితే ఈ విధంగా అయితే వచ్చినాయి. ఇప్పుడైతే మనం క్లీనింగ్ ప్రాసెస్ అయితే చూద్దాం. ఇప్పుడైతే మనం ఒక బండ తీసుకొని బండ మీద చేపలు అనేది వేసుకొని ఈ విధంగా అయితే మనం రుద్దుకోవాలి. చూసారు కదా, ఇలా వైట్ కలర్లో రావాలి. ఈ విధంగా అయితే మనం రుద్దుకోవాలి బండ మీద. అప్పుడైతే మనకి నీట్గా అయితే చేపలు వస్తాయి. తర్వాత మనం రాళ్ళుప్పు అయితే వేసుకోవాలి. రాళ్ళుప్పు వేసుకొని ఈ విధంగా అయితే మనం రుద్దుకోవాలి చేపలు. ఒక డీస్లో అయితే వేసుకొని ఇప్పుడైతే మనం నిమ్మకాయ అయితే పిండుకోవాలి. ఇట్లా నిమ్మకాయ అయితే వేసుకోవడం వల్ల మనకి నీసు వాసన అనేది ఉండదు. చాలా క్లీన్గా అయితే ఉంటాయి చేపలు అనేది, ఫ్రెష్గా ఉంటాయి. ఇప్పుడైతే మనం ఇంకొంచెం రాళ్ళుప్పు అయితే వేసుకొని ఇప్పుడైతే మనం కర్రీ ప్రిపరేషన్ చూద్దాం. ఇప్పుడైతే పసుపు అయితే వేసుకోవాలి. కారం అయితే మనం చేపలలోకి కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. నెక్స్ట్ అయితే మనం పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. మనం చేపల కర్రీ ఇవాళ ప్రిపేర్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ అయితే టమాటాలు, ఆనియన్స్ అయితే వేసుకోవాలి. తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలి, ఒక 3 స్పూన్స్ ఆర్ 4 స్పూన్స్. నేను తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను, తెలిసిన వాళ్ళకైతే కాదు. మనం ఇవాళ ప్రిపేర్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ తింటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది చేపల కర్రీ. ఇంకా రాగి సంగట్లోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మనమైతే ఈ విధంగా అయితే కలుపుకున్నాక ఫస్ట్ టైం మనం చింతపండు అయితే నానబెట్టుకోవాలి. ఇప్పుడైతే ఆ పులుసు అయితే దీంట్లో అయితే వేసుకోవాలి. ఈ విధంగా అయితే మనం పులుసు అయితే కొంచెం ఎక్కువనే వేసుకోవాలి.
మనం ఫస్టే వేసుకుంటే ఇంకా నెక్స్ట్ అయితే అవసరం లేదు. చూసారు కదా, మనం పులుసు అయితే వేసుకున్నాం. ఇప్పుడైతే మనం బాగా కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్నాక మనం పొయ్యి మీద పెట్టుకుంటాం కదా, ఈ విధంగా ఉడుకుతుంది. ఇప్పుడైతే మనం కొంచెం కల్యామాకు అయితే వేసుకొని స్లోగా కలుపుకోవాలి, ఎందుకంటే మనం ముక్కలు అనేది చెదిరిపోతాయి. ఇప్పుడైతే మనం ధనియాలు, కొబ్బరి, అల్లం, చిన్నులపాయలు పొడి అయితే వేసుకోవాలి. ఇలాగ స్లోగా కలుపుకోవాలి, ముక్కలు అనేది చెదిరిపోకుండా. ఇప్పుడైతే మనం ఎంతో టేస్టీ సింపుల్ రెసిపీ రెడీ అయిపోయింది, చేపల కర్రీ. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్.